వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్బి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆల్రెడీ మనం నిన్ననే చెప్పాము, అతి త్వరలోనే రిజల్ట్స్ వస్తాయని. అయితే ఈరోజు మనకి వెబ్సైట్లో రిజల్ట్స్ అయితే పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోండి. టోటల్గా 4 పేపర్స్లో మీకు వచ్చిన మార్క్స్ పేపర్ 3 మరియు పేపర్ 4 మాత్రమే మీరు తీసుకోండి. పేపర్ 1 మరియు పేపర్ 2 వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అయితే మనమంతా కూడా ముందుగా ఊహించినట్లుగానే చాలా పేపర్స్లో అంటే పేపర్ 1లోని లేదా పేపర్ 2లో, పేపర్ 3లో, పేపర్ 4లో కూడా చాలామంది అయితే ఫెయిల్ అయ్యారు. అలాగే మీ రిజల్ట్ చూసుకోవడం కోసం ఏపీఎస్ఎల్ పిఆర్బి వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. అలాగే కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లోనే ఈ యొక్క రిజల్ట్ లింక్ కూడా నేనైతే షేర్ చేయడం జరుగుతుంది. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ నోటీస్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. క్లియర్గా అందరికీ తెలిసిన విషయాలే కొన్ని చెప్పింది. అంటే వీటికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించామని, అలాగే ఈవెంట్స్ నిర్వహించామని, ప్రిలిమ్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఈవెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అలాగే మెయిన్స్ వరకు ఎంతమంది వచ్చారు, ఎంతమంది మెయిన్స్ రాశారు, అయితే ఈ మెయిన్స్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారనే విషయాలు కూడా ఇక్కడ క్లియర్గా మనకైతే చెప్పడం జరిగింది. అలాగే ఫైనల్ కీలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది. ఆ కీ కూడా మనకి అందుబాటులోకి తీసుకొస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే ఒకసారి చూడండి, టోటల్గా మనం చూసుకుంటే పేపర్ 1 ఇంగ్లీష్ అండ్ పేపర్ 2 తెలుగు ఆర్ క్వాలిఫైయింగ్ పేపర్స్. Only those candidates who qualify paper 1 and paper 2 both are evaluated for paper 3 and paper 4. 25,839 candidates qualified in paper 1 and paper 2, out of which finally 18,637 candidates qualified paper 3 and paper 4. Candidates may download their result sheet ఫ్రమ్ ఏపీఎస్ఎల్ పిఆర్బి వెబ్సైట్. ఓకే, మీకేం అర్థమైంది? టోటల్గా ప్రిలిమ్స్ 56,000 మంది కంటే ఎక్కువగా క్వాలిఫై అయినప్పటికీ కూడా ఇక్కడ మెయిన్స్ అయ్యేసరికి మాత్రం 4 పేపర్లను కూడా ఏ పేపర్ పోయినా వాళ్ళు పోయినట్టే కదా. అన్నీ పోగా మిగిలిన వాళ్ళంట 18,637 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఓకే, 18,637 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. టోటల్గా మెయిన్స్కి వెళ్ళిన వాళ్ళలో చూసుకుంటే చాలామంది చాలా ఎక్కువ పర్సంటేజే పోయింది. ఒకసారి మీ రిజల్ట్ చూసుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.